ప్రధానోపాధ్యాయుల వారికి మరియు నా తోటి ఉపాధ్యాయునులకు నా ప్రియమైన విద్యార్థి సమూహానికి శుభోదయం. అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. ఈ సంస్కృతి సంప్రదాయాలకు మన పండుగలు ఆభరణాలు. ఈ పండుగల వలన మన సంస్కృతి సంప్రదాయాలు ఇంకా శోభిల్లుతాయి. మరి ఈ పండుగలు ఎందుకు జరుపుకోవాలి అన్న అంశాన్ని పరిశీలిస్తే, పండుగలు ప్రజలను దగ్గర చేసి ఐకమత్యత మరియు సోదర భావాన్ని పెంపొందిస్తాయి. మనుషుల మధ్య విభేదాలను పక్కన పెట్టి ఆనందంగా కలిసిమెలిసి ఉండడానికి ఉపయోగపడతాయి. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్క పండుగను మనం జరుపుకునే విధానంలో కూడా చాలా తేడాలు కనిపిస్తాయి. తెలుగు వారందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే సంక్రాంతి రానే వస్తూ ఉంది. సంక్రాంతి అనగా ఏమిటి? సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సంక్రమణం అంటే చేరుట. మనకు సంవత్సరానికి 12 రాశులున్నాయి. సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి జరుగుతుంది. సంవత్సరానికి మనకు 12 సంక్రాంతులు జరుగుతాయి. అందులో ఈ సంక్రాంతికే ఎందుకింత ప్రాముఖ్యత అంటే, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మకరము అంటే మొసలి. ఇంతవరకు దక్షిణముఖంగా ప్రయాణం చేసినటువంటి సూర్యభగవానుడు ఇప్పుడు ఉత్తరం వైపునకు ప్రయాణం సాగిస్తున్నాడు. ఉత్తరము అంటే శ్రేష్టము అనే అర్థం కూడా వస్తుంది. దీనివలన ఎన్నో పుణ్యకార్యాలను చేయాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా కూడా ఈ ఉత్తరాయణ కాలం చాలా శ్రేష్టమైనదని పెద్దలు చెప్తూ ఉంటారు. భీష్ముడు మనకు ఉదాహరణ తీసుకుంటే, ఇతిహాసంలో దక్షిణాయన కాలంలో అంపశయ్య మీద ఉన్నటువంటి అతను సూర్యభగవానుడు ఉత్తరాయణ కాలంలోనికి ప్రవేశించిన వెంటనే యోగ మార్గాన తన ప్రాణాలను వదిలిన సందర్భం కూడా మనము చూడవచ్చును. ఈ పండుగ ప్రారంభంతో గ్రామాలు తమను తాము అలంకరించుకొని పచ్చడి పేడ నీళ్లతో, అందమైన రంగవల్లులతో చూడముచ్చటగా ఉంటాయి గ్రామ వీధులన్నీ. గృహ అలంకరణ, పశువుల అలంకరణ ఎంతో శోభాయమానంగా ఉంటాయి. ఈ పండుగ ప్రారంభంతో ప్రకృతి తనను తాను అలంకరించుకుంటుంది. వీటన్నిటినీ వర్ణిస్తూ ఒక చిన్న కవిత. మంచు తెరల చేమంతుల దోబోచులు, బంతి పూల పూబంతుల విరబూతలు, హేమంతం చేసినంత సీమంతం, పుడమి తల్లి కడుపు పంట లోగిళ్లను చేసినంత శ్రీమంతం సిరివంతం, దినకర మకర సంక్రమణ సంరంభానికిదే ఇదే స్వాగతం, ముంగిళ్ళ రంగవల్లి వేదికగా అదిగో అదిగదిగో, హరిలో రంగహరి కీర్తనల హరిదాసుల నర్తనలు, ముద్దులొలుకు గుమ్మల గొబ్బెమ్మల పాటలు, ఇవిగివిగో బొమ్మల కొలువులు, భోగిపల్ల పోసి నవ్వులు, అందాల అనుబంధాలు, ఆనందాలు పెనవేసిన బంధాలు, ఇలా తెలుగింటి వెలుగులతో వెలిగినంట భోగిమంటలు, మకర సంక్రాంతికి ఇదే స్వాగతం అంటూ దూడు బసవన్నలాడు సందడులు, రంజైన కోడిపుంజుల ఎడ్ల పందాల గెలుపు ఈలలు, గాలి పటాల అలలు, ఆహాహా అంబరాన్ని తాకినది సంక్రాంతి సంబరాలు, సర్వాంగ సుందరమే ధనుర్మాస సోయగాలు, పాడి పంటల వేడి మంటల భోగి పండుగ, పిండి వంటల పొంగలి పొంగుల పెద్ద పండుగ, పశువుల మేని నునుపుల మా కనుమ పండగ కలల పండుగ, ఆ పర్వదిన మాధుర్యం అపూర్వ సంప్రదాయ సౌరభం, 3 రోజుల ముచ్చటగా సంక్రాంతి, తెలుగు నేల తీయదనాల స్రవంతి, జాలు వారాలి నిరంతరం, తరలి రావాలి తరం తరం. ఇలా గ్రామాలలో ప్రకృతితో అనేక మార్పులు సంభవిస్తాయి ఈ మకర సంక్రాంతి పర్వదినాలలో.